హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని శివుని అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే మిషన్ మీదకైతే వచ్చానండి. మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు డ్యూటీకి అయితే ఎక్కాను. ఇదిగోండి, ఈరోజు లోడింగ్ ఉందంట. మేఘాలు అయితే బాగా ఉన్నాయి, అంటే చీకటిగా ఉంది, మేఘాలు కమ్మాయి. ఈరోజు అయితే లోడింగ్ ఉంది. ముందైతే లెవెలింగ్ చేయాలండి. ముందు మనం బండి అయితే స్టార్ట్ చేసుకుందాం. పక్కనే బూడు దించారండి, దాన్ని పరదా కప్పారు. గాలి మేఘాలు వస్తే ఎగిరిపోతాయి అని చెప్పేసి. అది బట్టీలకి వేసే పవర్ బూడిదా. మనమైతే కొత్త సెంటర్కి అయితే ఎంటర్ అయిపోయాము. కానీ ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా కొన్ని కొట్లు తెరిచారు, కొన్ని కొట్లు తెరవలేదు. ఇగోండి చూడండి, ఇప్పుడే మన ఇగోండి టిఫిన్ కొట్టు, మీకు ఒక అదే మన టిఫిన్ కొట్టు. ఇప్పుడైతే తిన్నా. అన్నా నమస్తే, అన్నా నమస్తే. ఇప్పుడే పెట్టాడు అతను. ఇంకా షాపులు అయితే తెరవలేదు. నేనైతే అది లెవెల్ చేసుకొని వస్తే ఇంచుమించు గంటన్నర పడుతుందండి. అప్పుడు మనం టిఫిన్ చేయొచ్చు. ఇప్పుడు 5 గంటలకు తినాలంటే కష్టంగా ఉంటుంది. అది కాక అప్పుడు ఆకలిగా ఉంటుంది. మనం అయితే ఇప్పుడు గొట్ట అంటే మనం అదే ఇటుకకి వేసుకున్న మట్టి, అది మనం హైట్గా ఉంటుంది కాబట్టి దానికి మనం లెవెల్ చేసుకోవాలి. ఏడుకోబే, అది లెవెల్ చేసుకుని వస్తా. నువ్వు ఇలా రెడీగా ఉండు. ఎంతసేపు అంటే ఒక గంటన్నర ఉంటుందేమో. తర్వాత వస్తాను, నువ్వు రెడీలో ఉండు, సరేనా? అలాగే. ఇదిగోండి, మనం ఇప్పుడు ఈ గుట్టనే లెవెల్ చేయాలి. ఇదిగోండి ర్యాంప్ అంటాం దీనికి. బండి అయితే ఎక్కుతుంది మీదకి. ఈ గొట్ట ఎక్కాలి. ఈ గొట్ట అంటూ లెవెల్ మనం చేయాలి. దిగైతే మనం చూద్దాం గుట్ట పొజిషన్ ఏంటన్నది. బండి అయితే ఇక్కడ ఆపుకున్నాము. ముందైతే గుట్ట అయితే పరిశీలించాలి, ఏ పొజిషన్లో చేయాలన్నది. ఇగోండి, ఇదైతే ముందు పాతవి. ఇప్పుడు ఇగో ఈ లెవెల్ చెయ్యాలి, మంచిగా లెవెల్ అయితే చేయాలి. ఇదిగోండి, అటు పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాలకైతే జారకూడదు, ఆ గట్టుకు జారకూడదు. మొత్తం ఇదంతా లెవెల్ చేయాలి. చాలా హైట్ కొట్టండి ఇది. ఇదిగోండి ఇదంతాను. ఇదిగోండి కిందేమొచ్చేసి గుమ్మడి పాదులు పెట్టారు. చూడండి, మీకు నీటికి కనిపిస్తుంది. గుమ్మడి పాదులు అయితే ఎత్తారు. పక్కన దున్నుతున్నాడు. చూడండి ఎంత హైట్లో ఉన్నాను అసలు. నేను చాలా హైట్లో ఉన్నానండి.
స్టార్టర్ ఏమో గొర్రెపిల్లలా కనిపిస్తుంది చిన్నగా, అంత హైట్లో ఉన్నాను వెనుక. అది కుండీలకి వేసేవాడిని కదా. ఈ సంవత్సరం అయితే పని ఆపేశారు. ఇంకా వర్షాకాలం వచ్చింది కాబట్టి చూడండి, ప్లాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పని అయితే ఆపేశారు ఇంతవరకే. మే నెల 15కి ఆపేస్తారండి. ఆ పక్కన వంగసేన వేసాడు, మల్చింగ్ చేశాడు. అదంతాను అవ్వండి. తెల్లగా ఉందని అనుకుంటున్నారా? మల్చింగ్ అండి, పేపరు కవర్ వేశారు, గాపు పుట్టదని చెప్పేసి. సరే, మనం అయితే ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేసేస్తాము. అన్ని వర్క్ అయితే చూస్తాం కదా. శివా, లేదులే తమ్ముడు, ఫుల్ అవ్వదురా. చూసాను ఇప్పుడే, జస్ట్ 3 ఇంచీలు ఉంది. 3 క్యాన్లు కూడా పడుతుంది. ఇదిగోండి, నీట్గా అయితే లెవెల్ చేయడం అయితే అయిపోయిందండి వర్క్. లెవెల్ అంటే ఇది లెవెల్ చేస్తే ఇప్పుడు దీని మీద ట్రాక్టర్లు తిరుగుతాయి. ఏమో మేఘం అయితే ఇలా ఉంది, మాగా నల్లగా మబ్బులు పట్టి ఉంది. ఈరోజు లోడింగ్ అవుద్దో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే షాప్ అయితే చేస్తాను నీట్గా. ఇప్పుడైతే లోడింగ్కి అయితే వెళ్తాము. అవునవా అన్న? ఇడ్లీ ఇచ్చానా బాబు? ఎవరు సరిపోతలేదు. వదినమ్మది నాకేనా దోస్త? డైలాగ్ మారలేదు ఎప్పుడున్నా. సరే అయితే అయ్యా, కొంచెం చట్నీ వేసేవయ్యా. అనయ్య నేను పని ఇప్పుడు రాదబ్బా. ఈ వచ్చింది ఇక్కడ గడ్డ పక్కనే మనం వర్క్ చేస్తున్నాము. సరే చిన్న, నువ్వు చేస్తావు అయితే వర్క్? చేయరా అయితే మరి. అలా నేను కూర్చొని తినేస్తానా అంతే, ఎక్కువ లాక్కు. సరేనా? అయ్యేది పట్టుకో, చేస్తాడు. అది పట్టుకో. మా ఓనర్ కొడుకు కాన్సెప్ట్ చేస్తున్నాడు. మా ఓనర్ కొడుకే భోజనం తీసుకొచ్చాడండి. చూడండి, ఆపరేటింగ్ చేస్తున్నాడు. నాకు ఈ లోపుగా బండి మీద తెచ్చాడు. అయ్యా, పక్కన కెనాల్ ఉంది, కెనాల్లో కడుక్కొని హ్యాపీ భోజనం చేసేస్తాను నేనైతే. ఇదిగోండి, డ్యామ్ మీద అయితే పెడదాం. హ్యాపీగా మంచి నున్నగా ఉంది. ఇదైతే నేను కడుక్కుంటాను, కానీ జారు ఇక్కడ మీకైతే కెనాల్ చూపించాను. నేను కడుక్కున్నది అయితే చూపించలేను, ఎందుకంటే జారు రేవు లేదు ఇక్కడ. ఇదిగోండి, మనం అయితే కెనాల్లోకి అయితే వచ్చాం, దగ్గరలోకి. ఉండదా? అందుకనే భోజనం చేసుకొని వచ్చేయండి అంటున్నాను నేను. అదే మరి నేను అంటాం, అదే బండి ఉంటుందిలే, ఉండదు అనుకున్నా. మనోడది ఉందా? అన్నం ఈరోజైతే ఇంటి భోజనమే, వానరమ్మ గారు పంపించారు. వానరమ్మ అయితే 3 బాక్సులతోనైతే అన్నం పెట్టేసిందండి. చాలా హెవీ అన్నం పెట్టింది. ఇదేం కూర అంటే ఇది మటన్ కూర వండిందండి. మటన్ కూర పెట్టింది. ఇందులో ఏమున్నాయో మళ్ళీ పెరుగు నాకు ఇష్టం అని చెప్పేసి పెరుగు అయితే పెట్టింది.
అలాగే ఇది ఏంటిది, ఇగోండి ఇది చారు. ఈ చారు అయితే పెట్టింది, ఇగో ఇది బాక్స్ పంపించింది. అలాగే నీళ్ళు. చాలా ఎక్కువే అన్నం పెట్టేసిందండి మా వానరామ్ గారు. చారు అయితే దిట్టంగా కొత్తిమీర వేసి మంచిగా అయితే నీట్గా చేసింది. మా వానరామ్ అయితే చారు హైలైట్గా చేస్తుంది, చాలా బాగా చేస్తుందండి. ఇదండి ఈరోజు అయితే నాకు భోజనం. ఇంటి నుంచి కాదు, వానరామ్ అయితే పంపించిందండి. ఎందుకంటే ఇప్పుడు లోడింగ్ కాదు, లోడింగ్ అయితే అందరితో పాటు పార్సల్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను సింగిల్గా లెవెలింగ్ గట్రా చేస్తున్నాను కాబట్టి ఈరోజు బళ్ళు లేవండి. మెయిన్ బళ్ళు ఉంటే ఈ లెవెలింగ్ లేకపోను, లోడింగ్ ఉన్న బళ్ళు లేవు. ఎదలకి దున్నడానికి వెళ్ళిపోయింది కదండి. ఈ నెల లాస్ట్లోన ఈ వరి విత్తనాలు అయితే వేసేస్తారు పొలంలోకి. కుమారి కుమారి ఏడు చేస్తున్నావా? ఇంకా రేటు బాగా అయిపోయింది కుమారి. తక్కువ దొరికింది ఈరోజు బేట. కొంచెం మంచి నిల్తా అమ్మా. మంగళవారం నుంచి అటమ్మా మీకు ఇది స్కూల్లో. ఫ్రైడే కాదు, మండే నుంచి అట. టీచర్ ఫోన్ చేసిందా? నిలుతుందా కొంచెం అదా? సబ్బిచ్చి గడికి వెళ్ళిపోతున్నా స్నానంకి. అమ్మ వేడి నీళ్ళు పెట్టిందా? సరేలే.